హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శబర్మాత టైలర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ డిజైన్ స్టిచ్చింగ్ కటింగ్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్ అండి. బ్లౌజ్ పొడవు 15 ఇంచులు, షోల్డర్ ఏమో 15 ఇంచులండి. దాంట్లో సగం నేను షోల్డర్కి ఆమ్ రౌండ్కి మార్కింగ్ చేసుకున్నాను. 7.5 షోల్డర్, 7.5 ఆమ్ రౌండ్ తీసుకున్నానండి. గల్ల పొడవేమో 10.5 ఇంచులు కస్టమర్ లెగ్ లెంత్ ఉన్నంత నేను తీసుకున్నానండి. ఈ డిజైన్లో బోట్ నెక్ మోడల్ డిజైన్లో ఇట్లా లోపల పాట్ లోపల కట్ వర్క్ అండి. ఇది లోపల కట్ వర్క్ అండి. నేను ఈ కట్ వర్క్ డిజైన్ అనేది దీంతో నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. డిజైన్ కరెక్ట్గా షేప్ రావడానికి దీన్ని మనం మెయిన్ క్లాత్ పైన పెట్టి ఉల్టాయించుకోవాలి. అయితే నేను ముందుగా దీన్ని మార్కింగ్ పెట్టిన దాని చుట్టూ కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కట్ వర్క్ మనం డిజైన్ మార్కింగ్ ఏ విధంగా పెట్టామో అదే విధంగా కటింగ్ అనేది చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే కటింగ్ చేస్తున్నానో డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు మార్కింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ కటింగ్ కట్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి దీన్ని మనం ఉల్టాయించుకోవాలండి. పైన ఇది కటింగ్ రాదండి. నేను దీనికి బ్యాక్ ఓపెన్ పెడతానన్నాను, కస్టమర్ ఏమో వద్దన్నారు, ఫ్రంట్ ఓపెనే ప్రిఫర్ చేశారండి. నేను దీన్ని క్లోజ్గానే ఉంచేశాను. కింద మనం ఉల్టాయించుకొని పైన మనం గల్లబట్ట కుట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది కట్ వర్క్ డిజైన్ అయితే ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లియర్ అవుతాయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ పాదం మిషన్ టెన్షన్ అనేది పెట్టాను కదా, కటింగ్ అయితే ఏ విధంగా చేశాను, స్టిచ్చింగ్ కూడా అదే విధంగా చేయాలి. పాదం కుట్టు మందంతో స్టిచ్చింగ్ చేయాలి ఫ్రెండ్స్. పాదం ఖర్చు వెడల్పుతోటి కుట్టు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను అనేది. నేను ఇక్కడ కార్నర్ వద్ద మెషిన్ టెన్షన్ అనేది పెట్టాను కదా, కొద్దిగా అంతా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ మళ్ళీ టెన్షన్ లేపుకుంటూ క్లాత్ను జరుపుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను కుట్టు అనేది వేస్తున్నాను. అది ఎట్లా అంటే షేప్ అనేది కరెక్ట్గా రావడానికి ఎక్కువ పెద్ద కుట్టు పెట్టినా, ఎక్కువ స్పీడ్గా కుట్టినా కూడా ఆ కర్వ్ షేప్ అనేది రాకపోవచ్చు కదండి. అందుకే నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాని చుట్టూ కొంచెం స్లోగా నెమ్మదిగా చిన్న కుట్టు అనేది పెట్టుకొని కుడుతున్నాను ఫ్రెండ్స్. అయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఈ వీడియో మీకు స్పీడ్గా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఈ కార్నర్ వద్ద ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా వేసుకోవాలండి. అప్పుడు అదే విధంగా వేయడం వల్ల డిజైన్ అనేది చాలా బాగా వస్తుందండి. నేను దీంట్లో బకరం అనేది మొత్తమే వాడకుండా, బకరం పెట్టకుండా నేను ఈ డిజైన్ స్టిచ్ చేస్తున్నాను. కానీ బకరం పెట్టినంత నీట్గా అదే షేప్తో డిజైన్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కార్నర్ వద్ద స్టిచ్ ఎట్లా చేస్తున్నాను అనేది. బకరం లేకున్నా కూడా డిజైన్ చాలా బాగా వస్తుందండి. మీరు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే డిజైన్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా డిజైన్ అనేది రెడీ అవుతుంది. మీకు ఈ డిజైన్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్ పైన ఉన్న అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా చేయడం వల్ల మేము ఎప్పుడు ఏ డిజైన్ను మేము చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరువవుతుంది ఫ్రెండ్స్. దీని చుట్టూ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ లోపల ఉన్న క్లాత్ అనేది పూర్తిగా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ నేను టక్స్ అనేది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి
చూడండి ఈ కరువు దగ్గర కుట్టు వరకు వేసుకోవాలి. ఇట్లా కత్తెరతోటి కచ్చకలనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ కరువు దగ్గర కుట్టు దగ్గర వరకు కచ్చకలు పెట్టాలి. ఈ దారం అనేది ఎక్కడ కట్టు కాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రాలు ఉన్న క్లాతుల్లో ఈ పీసులు కట్ చేసుకొని అక్కడక్కడక్కడ నేను కచ్చకలు అనేవి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం తిరిగేసుకున్నప్పుడు షేప్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఇక్కడ ముడతలు రాకుండా నీట్గా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఇలా మొత్తం నెక్ రౌండ్ పూర్తిగా పెట్టుకొని దీన్ని తిరిగేసుకోవాలండి. చూడండి నేను ఎట్లయితే తిరిగేస్తున్నానో ఈ విధంగా లోపలికి వేసుకోవాలి. పూర్తిగా లోపలికి అనుకొని ఒక నీడిల్ తోటి నేను ఇవి కట్ వర్క్ డిజైన్ అనేది బయటకి అనుకుంటాను ఫ్రెండ్స్. షేప్ కరెక్ట్గా తెలియడానికి, షేప్ ఏర్పడడానికి. చూడండి నేను ఏ విధంగా అయితే అంటున్నానో నేను నిడిల్ తోటి ఈ విధంగా అయితే డిజైన్ బయటకు అనుకుంటున్నానండి. ఈ లోపలికి ఉంటుంది కదా, మనం ఇట్లా నిడిల్తో అనకపోతే షేప్ అనేది కరెక్ట్గా ఏర్పడదు. నేను ఒక్కొక్క కట్ వరకు ఒక్కొక్కసారి ఈ విధంగా క్లియర్గా అనుకుంటున్నాను. మీరైనా ఆ విధంగానే అనుకోవాలండి. చూడండి షేప్ ఎంత బాగా తెలుస్తుందో. చుట్టూరా అనుకోవాలి. ఇలా అనుకొని దానిపై నుండి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా ఈ డిజైన్ నచ్చింది. నేను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ కనుక నచ్చితే నాకు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితేనే చేయండి. నేనైతే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఈ డిజైన్ అనేది నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు దీనిపై నుండి టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే స్టిచ్ వేసామో అలాగే దానిలాగానే నేను ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ అనేది కొద్దిగా చిన్నగా అనుకుంటూ స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టాప్ స్టిచ్ అయితే ఈ డిజైన్ అయిపోయినట్టే. నెక్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ డిజైన్ ఎప్పటి నుండో చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ విధంగా కలిసి వచ్చింది మీకు వీడియో చేసి పెట్టడానికి. నేను చేశాను, రెడీ చేశాను, కానీ మీకు చేయలేదు, మీకు పెట్టలేదండి వీడియో దీన్ని. ఇప్పుడు ఈసారి అయితే ఇట్లా కలిసి వచ్చింది. ఇంకా చాలా న్యూ డిజైన్స్ ఉన్నాయండి. నేను మీకు తప్పకుండా చేస్తూ పెడతానండి వీడియోస్ అన్నీ. మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మేము చేసే ప్రతి కొత్త డిజైన్, కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరువవుతుంది. మీరు మా న్యూ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు. మీకు ఏవైనా ఈ డిజైన్కు సంబంధించిన డౌట్స్ ఉంటే మమ్మల్ని కామెంట్స్ రూపంలో అడగండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. కొంచెం కోల్డ్గా ఉందండి. వాయిస్ ఎట్లా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఈ స్టిచ్ అనేది కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత ఈ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను మీకు ఈ డిజైన్ అనేది ఎట్లా వచ్చిందో చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం లైనింగ్ చుట్టూ స్టిచ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకొని పై నెక్కి గల్లబట్ట వేస్తానండి నేను. పై నెక్, ఫ్రంట్ నెక్ రెండు కలిపి గల్లబట్ట వేసుకోవచ్చు, విడివిడిగా అయినా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ స్టిచ్ అనేది వేసేస్తే ఈ డిజైన్ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయినట్టేనండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ వీడియోలో కూడా ఫుల్ బ్లౌజ్ చూపిస్తానండి మీకు. ఇది నెక్ హ్యాండ్స్ డిజైనర్ అండి. దాంట్లో చాలా రకాల మోడల్ బ్లౌజులన్నీ పెట్టాను. మన షార్ట్స్ వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. చాలామందికి తెలియదు కదా, తెలియని వాళ్ళ కోసమని నేను మరీ పదే చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఇది లైనింగ్ అటాచ్డ్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ పూర్తిగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అయిన తర్వాత
ఫిల్లెట్స్ పెట్టుకోవాలి. నేను పైన గల్లబట్ట వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ వచ్చేసింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్.